హాయ్ అండి, అందరికీ నమస్తే. వంశీ గార్డెన్కి స్వాగతం. నేను ఈవేళ నేచురల్ పద్ధతిలో పసుపు ఉడకబెడుతున్నానండి. మొన్న హార్వెస్ట్ చేశాను కదా, అది నీట్గా కడిగేసి 3 రోజులు ఎండపోసిన తర్వాత ఈవేళ ఉడకబెడుతున్నాను. అసలు దేశీ ఆవు పేడతో ఉడకబెట్టాలంటారు. నా దగ్గర ఆవు పేడ లేదండి, నీటిలో వేసే ఉడకబెడుతున్నాను. ఈ నల్ల టబ్లో సగానికి వచ్చింది కదండి, ఇది ఉడికి ఎండిన తర్వాత ఎంత వస్తుందో చూడాలి. వీలున్న వాళ్ళు, స్థలం ఉన్నవాళ్ళు 10 దుంపలు తెచ్చి నాటుకుంటే మనకు సంవత్సరం అంతా వస్తుందండి. వీలు లేని వాళ్ళు కనీసం మార్కెట్లో కొమ్ములు దొరుకుతాయి, కొమ్ములు తెచ్చుకుని మరపట్టించుకుని వాడుకున్న సంవత్సరం అంతా వస్తుందండి. అంతే తప్ప కానీ ప్యాకెట్లు మాత్రం అసలు వాడద్దండి. ప్యాకెట్లు అసలు పసుపే కాదు. ఎందుకంటే మొన్న మా వారు ఓ ప్యాకెట్ బండి పూజ కోసం తెచ్చారండి. అది ముట్టుకుంటే చేతికి అసలు రొంగే పండలేదండి. స్మెల్ ఏమో అదో స్మెల్ వచ్చేసింది, ఉత్తు రొంగండి. అలాంటిది మనం వంటల్లో వాడి పిల్లలకి పెద్దలకి పెడితే వాళ్ళ ఆరోగ్యానికి ఎంత చెడ్డండి. అసలే మనం తినేదల్లా మొత్తం అంతా కల్తీయే కదండి, కాయగూరల కాడి నుంచి పాలు వరకుని. కనీసం ఈ పసుపులోనైనా మనం కొమ్ములు తెచ్చి ఆడించుకున్నా ఎంతో కొంత ఆరోగ్యానికి మేలు చేయగలుగుతాం కదండి. మొత్తం అంతా ఎండిన తర్వాత ఇంత పసుపు అయిందండి, ఓ 3 కేజీలు ఉంటుందేమోనండి. ఈసారి ఇంకా ఎక్కువ పెట్టాలనుకుంటున్నాను. ఆర్గానిక్గా పండించిన పసుపు కదండి, మనం ఒక్కళ్ళం వాడితే ఎలాగండి, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇస్తే అది కూడా మనకు ఆనందమే కదా. ఈసారి అయితే ఎక్కువ పండిస్తాను. ఇదేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టాను, సపోర్ట్